ITV6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలించి లక్షల రూపాయలు గడిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పెనుబల్లి మండల కేంద్రంతో సహా చౌడవరం, మర్లకుంట, తాళపెంట ఇలా చాలా గ్రామాల్లో భారీగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్ల సైడ్ బెర్తుల కోసమని, ఇందిరమ్మ ఇళ్ల కొరకు అని, అభివృద్ధి అవసరాల కొరకు అని చెప్పి పట్టపగలే భారీగా మట్టిని ఇటుకబట్టీలకు, వెంచర్లకు ప్రతిరోజు కొన్ని వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించి లక్షల రూపాయలు గడిస్తున్నారని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారుల తీరు మాత్రం షరా మామూలుగా అన్నట్లుగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు మండల స్థాయి అధికారులు అయితే ఇది మా బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఈ అక్రమ మట్టి తవ్వకాలపై నియోజకవర్గ స్థాయిలో పెద్ద దుమారమే లేచింది. గత 15 సంవత్సరాలుగా ఎక్కడా మట్టి తోలకాలు జరగనట్లు, ఇటీవలే గత 2 సంవత్సరాల నుండే మట్టి తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ మట్టి మాఫియా ప్రభుత్వం ఏదైనా తమ పని తాము దర్జాగా చేసుకుంటూ వెళుతున్నారనేది సమాజం ఎరిగిన సత్యం. ఈ ఆరోపణలు సత్తుపల్లి పట్టణ కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు సైతం తీవ్రంగా ఖండించారు. అయినా సరే ఇది మా ప్రాంతానికి సంబంధించిన విషయం కాదన్నట్లుగా ఇప్పటికీ ప్రతిరోజు పెనుబల్లి మండలంలో తాళపెంట, లంకపల్లి గ్రామాల్లో అన్ని అక్రమంగానే తరలిస్తూ ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి మట్టి మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుకుంటున్నారు.